మేడం నమస్తే అండి. మరి ఈరోజు ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్న అప్పు కానీ, అలాగే వివిధ బ్యాంకులు అమరావతికి ఇస్తున్న రుణాలన్నీ కూడా దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు అమరావతికి పెట్టడం తప్పుగా భావిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కానీ, కొన్ని ప్రముఖ ఛానల్స్లో కానీ ప్రచారం చేస్తూ ఉన్నారు. మూడు ప్రాంతాలకి కూడా పంచాలి ఈ డబ్బు అంతా కూడా, ఈ భారం అంతా కూడా రాష్ట్ర ప్రజల మీదే కదా పడుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి అమరావతి ప్రాంతానికి సంబంధించిన మహిళగా దీన్ని సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్టుగా గతంలో చిత్రీకరించారు. అసలు మీరే విధంగా రియాక్ట్ అవుతారు అంతటి మీద? ఆడటం చేతగాక నేల సదనం లేదని చెప్తూ ఉంటారండి, ఎందుకంటే పాత జోకు. అలాగే ఇప్పుడు మీడియా ముందు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి చెయ్యటం చేత కాదు, అబద్ధాలు సృష్టించడం చెప్పడం మాత్రమే వాళ్ళకి చేత అవుద్దండి. 5 ఏళ్ళు 151 సీట్లు ఇస్తే 5 ఏళ్ళు పరిపాలన చేసి ఏమీ చెయ్యకుండా రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఆ పని మిగిల్చారు. అలాగే గుంటల రోడ్లు ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు, -డిగ్రీలో తీసుకొచ్చారండి ఆంధ్రప్రదేశ్ను కూడా. ఇలాంటి నాయకులు పరిపాలన చేసి ఈ రకంగా చేసి మరి వాళ్ళ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే మరి అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, మీరు ఇలాంటి అడ్డంకులు సృష్టించకుండా కళ్ళు మూసుకొని మీరు 4 ఏళ్ళు మీరు ఓర్చుకుంటే 5 ఏళ్ళు ఓర్చుకుంటే అభివృద్ధి పరుగులు పెట్టి స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుద్ది. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నారండి? 60,000 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తుందంటే ఏమి తాకట్టు పెడితే రుణం ఇచ్చిందండి? బ్యాంకులు ఏదైనా వస్తువు తాకట్టు పెడితేనే రుణం ఇస్తారు. మరి ప్రపంచ బ్యాంకుకి మన కూటమి ప్రభుత్వం ఏదో ఒకటి పెడితేనే కదా వాళ్ళు రుణం ఇచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ? మరి శ్రీకాకుళం దగ్గర పెట్టారా, లేకపోతే అనంతపురం జిల్లాలో పెట్టారా? ఎక్కడ ఏం పెట్టారండి? అమరావతిలో మరి ఆ రోజు మేము భూములు ఇచ్చేటప్పుడు 34,000 ఎకరాలు ఇచ్చేటప్పుడు మాకు ప్లాట్లు ఇవ్వగా మరి ప్రభుత్వ అవసరాలకు తీసుకోగా మరి ఏదైతే సచివాలయం, హైకోర్టు, ఎన్సీసీ క్వార్టర్స్ ఇలా ప్రభుత్వ అవసరాలకి భూమి అంతా తీసుకోగా మిగిలిన భూమి ఇంకా 10,000 ఎకరాలు మిగిలిన భూమి అక్కడ ఉంది. ఈ 10,000 ఎకరాల్లోనే 3 లక్షల కోట్ల సంపద. ఈ రోజుది కాదండి, ఇది మేము 4 ఏళ్ల క్రితమే చెప్పాం ఈ మాట. ఇప్పుడు 5 లక్షల కోట్లో ఉంటుంది. ఆ 10,000 ఎకరాలు మరి 4-5 లక్షల కోట్ల సంపద ఎవరికన్నా అమరావతి రైతులకు ఇస్తున్నారా, లేదా నాయకులు తీసుకుంటున్నారా, ప్రభుత్వాలు తీసుకుంటాయా? అలా కాదు. ఇక్కడ ఏదైనా కట్టడాలు చేసి అభివృద్ధి చేస్తే, ఇక్కడ మన సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కాబట్టి అమరావతి ఇక్కడ అభివృద్ధి చేస్తే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఈ భూమికి రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఈ భూమిని దాన్ని విక్రయిస్తే, కంపెనీలకు విక్రయిస్తే అదే సంపద. ఆ సంపదను తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లా కూడా అమరావతితోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇంకా వేరే ఎక్కడ లేదండి. ఖజానా ఖాళీ, ప్రజలందరికీ తెలుసు ఎంత అప్పులు మరి చేసిపోయింది ఆ ప్రభుత్వం. అసలు హరితాంధ్రప్రదేశ్ అంటారు ఆంధ్రప్రదేశ్ని, స్వర్ణాంధ్రప్రదేశ్ అంటారు. అలాంటి ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, చేపల మార్కెట్ ఆంధ్రప్రదేశ్గా, ఏదో మాంసం కొట్లు తెచ్చాను, చేపల కొట్లు తెచ్చాను, అదే అండి అభివృద్ధి అంటే. అసలు అలాంటి అప్పుల ఆంధ్రప్రదేశ్గా తీసుకొచ్చారు. దేశంలోనే నెంబర్ 1గా ఉండి మరి వ్యవసాయంలోనే ముందుండి అభివృద్ధిలో ముందున్న రాష్ట్రం అయితే అన్నపూర్ణగా ఉన్న ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వాళ్ళు దోచుకున్నదంతా దాచుకున్నారు. మరి అందుకే ప్రజలు తెలుసుకునే కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మీకు 11 సీట్లు ఇస్తే ఇవాళ మీ అసెంబ్లీకి రాకపోగా మీ ఉనికిని కాపాడుకోవడం కోసమే ఈరోజు అభివృద్ధి పెడుతున్న రాజధానిని చూసి, అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న అమరావతిని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకొని తట్టుకోలేక పని పాట ఏమీ లేక, గతంలో మీ గవర్నమెంట్లో మీకు పని పాట లేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా మీకు పని ఏమీ లేదు. కనీసం ప్రతిపక్షంలో ఉండి కూడా మాట్లాడటం కూడా చేతకాకే వాళ్ళ మాట్లాడటానికి సబ్జెక్ట్ ఏమీ దొరక్క ఈరోజు అమరావతి మీద పడుతున్నారు. చేసే నాయకుడు వచ్చాడు, అందరూ ఏరి కోరి ఎదురు చూసి 5 ఏళ్ళు మీరు పెట్టిన బాధలు, మీరు పెట్టిన కేసులు, మీరు పెట్టిన కష్టాలు కన్నీళ్లు ఒడిచి మరి ఈరోజు మహిళలందరూ కూడా ఏరి కోరి తెచ్చుకున్న ఈ ప్రభుత్వాన్ని మీరు మళ్ళీ అడ్డపుల్లలు వేసి మళ్ళీ ఏమీ అభివృద్ధి జరగనీయకుండా, ఏమీ చేయనీయకుండా చేస్తూ ఉన్నారు. అంటే సిగ్గుండాలని మీరు మాట్లాడే వాళ్ళకు కూడా. మీడియా దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటి? మీరు ఏం చేశారు? ఏమైనా చేశారా? ఆ రోజు వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారు? మహిళలకు గ్యాస్ ఇస్తా ఉన్నారు. మరి దీపం పథకం కింద దీపావళి పండుగ రోజు గ్యాస్ ఇచ్చారు. అలాగే ఈరోజు మరి మా ఉచిత బస్సు అన్నారు మహిళలకి. మరి ఇప్పుడు జనవరి నుంచి ఉచిత బస్సు పెడుతున్నారు. నెలకు 4,000 పెన్షన్ అన్నారు, 4,000 ఖచ్చితంగా ఇస్తున్నారు. మరి ఇంకా మీకు ఏం తక్కువ చేశారండి? ఇంకా మీరు ఏం మాట్లాడుతున్నారండి? మాట్లాడటానికి ఇది లేక అమరావతి మీద ఒకప్పుడు గ్రాఫిక్స్ అన్నారు. 5 ఏళ్ళు మీరు గెలిచారు, 150 మంది అదే గ్రాఫిక్స్లో, అదే అమరావతిలో గ్రాఫిక్స్లోనే మీరు పరిపాలన చేసుకున్నారు కదా. ఎక్కడన్నా నువ్వు కట్టావా? ఋషికొండంతా దోసి ఒక ప్యాలెస్ నీ కోసమని కట్టుకున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు కొండలను దోసుకున్నావు, కొల్లగొట్టుకున్నావు. ఇంకా సంపద చాలేదా? ఎంత నాశనం చేశావు. యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పి, నేను మేనమావనని చెప్పి, నేను అన్నన తమ్ముడిని చెప్పి ఈరోజు ఏమీ ఇవ్వకుండా యువత పిల్లలు 30-20 ఏళ్ళ 20-25 ఏళ్ల పిల్లలు కూడా ఉద్యోగం
వయసు అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా యువతకి మహిళలకి రక్షణ లేకుండా మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతోమంది మానవంగాలు ఇదయ్యి మరి చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసిన చరిత్ర మీది. మరి అలాగే దళితులకి నేను తోడుగా ఉంటానని చెప్పి దళితులకే ఎస్సీలకే సంఖ్యలు వేసి నడిపించిన ఘనత మీకే దక్కింది. అది అలాగే మీరు ఇలాంటి మాటలు మాట్లాడుకోకుండా సైలెంట్గా కూర్చోండి. అభివృద్ధి అలా జరుగుతూ ఉంటుంది. దాన్ని చూసి మీరు ఎలాగో తట్టుకోలేరు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయిన మీకు ఈసారి కనీసం ఆ ప్రతిపక్ష హోదా అన్న వచ్చుద్దేమో చూసుకోండి. మీరు ఇప్పుడు సైలెంట్గా ఉంటే నెక్స్ట్ వచ్చే మరి ఎలక్షన్ ప్రతిపక్ష హోదా అయినా మీకు వస్తుంది. ముఖ్యంగా ఈ 6 నెలల్లో అమరావతి ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఏ విధంగా పనులు ముందుకెళ్తా ఉన్నాయండి? ఈరోజు రోడ్లు స్టార్ట్ చేసి మొదలు పెట్టారు. వర్కర్స్ వస్తారండి. జంగిల్ క్లియరెన్స్ కింద ప్లాట్లు మొత్తం అభివృద్ధి చేశారండి. కంప పిచ్చి మొక్కలతో నల్లమల్ల అటవీ ప్రాంతం ఒక దండకారణ్యంలాగా చేసింది గత వైసీపీ ప్రభుత్వం. ఈరోజు ఎంత డబ్బు ఖర్చు అవుతుందండి. ఆ మొక్కలన్నీ పీకి ఆ చెట్టులు నరికి ఆ కంపలు అన్ని నరికి తీసినప్పటికీ గవర్నమెంట్కి బోలెడు డబ్బు ఖర్చు అయిపోయింది. అలాగే రోడ్లు వేస్తున్నారు ఇవాళ. పవర్ అండి అంతకుముందు వాకింగ్కి వెళ్ళాలంటే ఒక్క లైట్ వెలిగేది కాదండి. అమరావతి ప్రాంతంలో పాములు, కొండ చెలువులు అన్నీ వచ్చినాయి. ఈరోజు దేదీప్యమానంగా పట్టపగల్లాగా చక్కగా లైట్ వెలుగుతున్నాయి. ఎంతో ఆనందంగా ఉందండి. చాలా బాగుంది. మరి బయట నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వర్కర్స్ వచ్చారు. వాళ్ళు పనిచేస్తున్నారు. ఆల్రెడీ పక్క జిల్లాల వాళ్ళు కూడా చక్కగా వచ్చి ఎవరికాళ్ళు వ్యాపారాలు పెట్టుకున్నారు, షాపులు పెట్టుకున్నారు, కిరాణా కొట్లు పెట్టుకున్నారు. అభివృద్ధి అంటే అదే కదండి. అమరావతి రైతులుగానే ఉన్నారు. వాళ్ళు ఏమీ చేసుకోవట్లే. రైతులవే మేము ఎప్పుడు. కానీ అన్ని జిల్లాల వాళ్ళు అమరావతి వచ్చి పొట్ట చేత్తో పట్టుకొని చక్కగా సంపదను సృష్టించుకుంటున్నారు, షాపులు పెట్టుకున్నారు. మరి కార్మికులు పని చేసుకుంటున్నారు. కూరగాయల షాపులు ఏంటండి, మరి ప్రతిదీ కూడా ఏదైనా కిరాణా షాపులు ఏంటి, ఏ ఒక్క రంగంలో నైపుణ్యత ఉందో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి అమరావతిలోకి వచ్చి అందరూ వర్క్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుందండి. కళ్ళకళ్ళాడితే అభివృద్ధి అంటే అదే కదా. అందరూ బాగున్నారు. రాష్ట్ర 4 మూలలా కూడా మరి అమరావతికి వస్తున్నారు. అన్ని జిల్లాలలో కూడా అమరావతిలోనే వర్క్ చేస్తున్నారు. అంతేగాని అమరావతి రైతులు ఏం బాగుపట్టలేదండి. ఇక్కడ మేము రాష్ట్ర రాజధాని రాష్ట్రం ఉండకూడదని మేము భూములు ఇచ్చాం. మేము ఒక్కడమే బాగుపడాలని కోరుకోలేదండి. ఎకరం నేల ఇచ్చి 25 సెంట్లు తీసుకోవడం అంటే అది త్యాగం కాదా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు అందరి కోసం అమరావతి, అందరి కోసం రాజధాని, అందరూ వర్క్ చేస్తున్నారు. ఈ 60,000 కోట్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క ప్రజల నెత్తి మీద పడదు. ఏ ఒక్క ఎవరు కూడా కట్టే పని లేదండి. అమరావతి ఖర్చు పెట్టే సొమ్మంతా అమరావతి నుంచే తీసుకుంటారు. అది అమరావతి ప్రతిఫలాలు, అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం అన్ని జిల్లాలకు కూడా పంచిపెట్టుద్దని ఈ కూటమి ప్రభుత్వం మాకు నమ్మకం ఉంది. మాకు తెలుసు. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి మీడియా ముందు మాట్లాడే మాటల్ని ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారో అవన్నీ చెప్పులతో తిప్పికొట్టండి. మీరు సైలెంట్గా ఉండండి. అభివృద్ధి దానంతరకు అదే వస్తుంది. మన పిల్లలకు కూడా ఎక్కడికో పొట్ట చేత్తో పట్టుకొని విదేశాలు వెళ్ళి బాత్రూమ్లు కడగాల్సిన అవసరం లేదు. మన పిల్లలు ఇక్కడ చదువుకొని విదేశాలలో ఏం చేస్తున్నారండి? బాత్రూమ్లు కడుగుతున్నారు. అలాగే అవసరం లేదు. మన పిల్లలు మన కళ్ళ ముందే మన కంపెనీల్లోనే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఆల్రెడీ మన అమరావతిలో 3 కాలేజీలు వచ్చినాయి. అమరావతి రైతుల పిల్లలు ఉన్నారండి కాలేజీల్లో. పక్క రాష్ట్రాల పిల్లలు, పక్క దేశాల పిల్లలు ఎంతమంది లక్షల మంది చదువుకుంటున్నారు. మరి ఫ్యాకల్టీ వర్క్ చేసుకుంటున్నారు. ఎంతోమంది వచ్చి అక్కడ వర్క్ చేస్తున్నారు. అమరావతి రైతు ఎవడన్నా ఉన్నాడా ఆ కాలేజీలో జాబ్ చేస్తున్నాడా చెప్పండి? అట్లాగే అమరావతి అందరిది, మనందరిది అని గుర్తుపెట్టుకోండి. మాట్లాడేవాళ్ళు ఎప్పుడు అలాగే వాళ్ళు కుక్కల్లాగా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకి మాటలు తప్పితే అబద్ధాలు చెప్పటం, అబద్ధాలు సృష్టించడం, మర్మం మాయ చేసి మాట్లాడతారే తప్ప వాళ్ళకు సాధించేది ఏమీ లేదు. ఎప్పుడైనా ఒక విజన్ ఉన్న లీడర్ పని చేస్తే నాయకుడు ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడండి. చేతల్లో చేసి పని చేసి చూపిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి.